వెల్కమ్ బ్యాక్. లేజర్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటున్నారు కదండి. సో ఎన్ని సిట్టింగ్స్ పడతాయండి? ఇప్పుడు ఈ పుట్టుమచ్చల్ని అదే పచ్చబొట్టుల్ని టాటూ వేసేవాళ్ళు అమెచ్యూర్స్ అంటాం, అలాగే ప్రొఫెషనల్స్ అంటాం. ఈ ప్రొఫెషనల్స్ దే యూజ్ మెషిన్స్ అనమాట. అమెచ్యూర్స్ సూదులు వాడే, సనాతనంగా సూదులు వాడి టాటూస్ పచ్చబొట్లు వేసేవాళ్ళు ఉంటారు. సో ఈ అలాగే ట్రమాటిక్ టాటూస్ అని మనకి దెబ్బ తగిలినప్పుడు ఏదైనా రంగు పదార్థం ఆ ఏరియాకి టచ్ అయ్యి అవి కూడా టాటూస్ మాదిరి తయారవుతాయి. ట్రమాటిక్ టాటూస్ అంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రొఫెషనల్ టాటూస్ అంటే విత్ అక్యూరసీ వేస్తారు. వాళ్ళు ఒకే డెప్త్లో వేస్తారు టాటూని, కొంచెం డీప్గా వేస్తారు త్వరగా పోకుండా ఉండడానికి. టాటూ రిమూవల్లో డెప్త్ ఆఫ్ ద టాటూని బట్టి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయండి. పైన వేసిన టాటూ అంటే ఆ స్కిన్కి తగిలినట్టు టాటూ వేసినప్పుడు ఆ టాటూని రిమూవ్ చేయడానికి ఒక్క సిట్టింగ్ చాలు. ఇలా వచ్చి టాటూని రిమూవ్ చేసుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. చాలా తమాషాగా ఉంటుంది. అదే కొంచెం డీప్ లేడెన్ టాటూస్ అయితే మెషిన్తో వేసినవి, ప్రొఫెషనల్స్ వేసినవి, డీప్ లేడెన్ టాటూ అయినప్పుడు 1, 2 కొన్నిసార్లు 4, 5, 6 సిట్టింగ్స్ పట్టిన టాటూస్ కూడా ఉన్నాయి. వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ 10 సిట్టింగ్స్ పట్టిన టాటూస్ కూడా ఉంటాయి. అండ్ మరీ డీప్గా పొడి చేసిన టాటూస్ అనమాట. సో డెప్త్ ఆఫ్ ద టాటూని బట్టి మన నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సిట్టింగ్కి 1 నెల 1.5 నెల వ్యవధి మాత్రమే అవసరం. ఇప్పుడు లేజర్ ప్రొసీజర్ చేయించుకొని ఒక 1.5 months తర్వాత సెకండ్ సిట్టింగ్, అలాగే ఇంకొక 1.5 months తర్వాత థర్డ్ సిట్టింగ్. ఇట్లా చేయడం వలన మనకి గ్రాడ్యువల్గా టాటూ ఫేడ్ అయిపోయి చివరికి చిన్న గోస్ట్ షాడోలా మిగులుతుంది. అది కూడా 1-2 సిట్టింగ్స్ వేసేస్తే పోయి మనకి నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది అనమాట. పిగ్మెంట్ అంతా కూడా ఇట్ విల్ బి డిసోసియేటెడ్. ఓకే అండి. ఏ కలర్లో ఉన్న రిమూవ్ చేసేయచ్చండి? అంటే మ్యాక్సిమం మనకు చూసినట్టయితే గ్రీన్, బ్లాక్ కలర్లోనే మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో రెడ్ కలర్, పింక్ కలర్లో కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో అవి కూడా ఏ కలర్ అయినా రిమూవ్ చేసేయచ్చా? టాటూ ఎక్కువ గ్రీన్ కలర్ అండి. వరల్డ్ వైడ్ కూడా గ్రీన్ ఎక్కువ ఉంటాయి. అట్లనే రెడ్, మిగతా కలర్స్ కూడా ఏ కలర్ అయినా. ఇక్కడ కలర్ మారినప్పుడు రెడ్ వచ్చేసరికల్లా వీ హ్యావ్ టు యూజ్ 532 nanometers. ఆ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లేజర్ని మార్చాలి. ఆ రెడ్ని టార్గెటెడ్గా, ప్రిసైజ్గా డిస్ట్రాయ్ చేసే లేజర్ని మనం వాడాల్సి ఉంటుంది. సో చివరికి ఈ లేజర్స్ వేవ్ లెంగ్త్స్ మారినప్పటికీ, రకరకాల మెషిన్స్ వాడాల్సినప్పటికీ, టాటూని మాత్రం ఏ రంగు అయినా కూడా, ఎంత పెద్దదైనా కూడా పూర్తిగా మనం దాన్ని ఈ లేజర్స్ తీసేయచ్చు. ఓకే. ఏ టాటూ అయినా పుట్టుమచ్చలైనా మీరు లేజర్ ద్వారానే రిమూవ్ చేస్తామంటున్నారు కదా. సో లేజర్ ద్వారా కాబట్టి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? అందరికి కూడా లేజర్ అనేసరికల్లా ఇదేదో ఒక భూతం టైప్లో పిక్చరైజ్ అయిపోయింది అందరికీ. ఇది ఎందుకంటే చాలామంది ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, అంటే లేజర్స్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు, తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. బట్ లేజర్ చాలా అదేదో రేడియేషన్ టైప్లో పిక్చరైజ్ చేయడం వలన ఈ రోజుల్లో చాలామందికి లేజర్ అంటే ఒక భయం కూడా ఉండిపోయింది. సో ఈ భయం నిజంగా పోవాల్సిందే. ఎందుకంటే ద ఫ్యూచర్ ఇప్పుడు ఏ ఎరీనా తీసుకున్నా కూడా ఒక మన DVD ప్లేయర్ దగ్గర నుంచి కళ్ళల్లో మన తాలూకా మైనస్ సైట్ని కరెక్ట్ చేయడానికి లాసిక్ లేజర్ వాడుతున్నాం. కళ్ళల్లోనే లేజర్ వాడి కళ్ళద్దాలు లేకుండా చేసుకోగలుగుతున్నాం మనం. లేజర్స్తో ఆపరేషన్స్, లేజర్స్తో కిడ్నీ స్టోన్స్ని బ్లాస్ట్ చేస్తున్నాం. ఇట్లా రకరకాల ప్రొసీజర్స్లో లేజర్స్ లేకుండా చేయలేకపోతున్నారు. థింగ్స్ ఆర్ మేడ్ ఈజీ బై లేజర్స్. సో ఈ లేజర్స్ అనేవి రేడియేషన్ కాదు. న్యూక్లియర్ రేడియేషన్ అంటే ఆల్ఫా, బీటా, గామా రేస్, అవి హార్మ్ఫుల్ రేడియేషన్. మన వెదర్లో కూడా కాస్మిక్ రేడియేషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్ థింగ్. ఓన్లీ UVA రేసే రేడియేషన్. సో లేజర్స్ ఒక బల్బ్ నుండి వస్తుంది. బల్బ్ నుండి వచ్చే లైట్ నుంచి లేజర్ ఫిల్టర్ అవుతుంది అనమాట. దట్ ఎనర్జీ సర్టన్ కాలిమేటెడ్ బీమ్ ఆఫ్ రేస్ విత్ సమ్ వేవ్ లెంగ్త్. దానికి ఒక ఫంక్షన్
దాంతో వాడి ఒక పని మనం చేసుకోగలిగేటట్టు ఈ మెడికల్ లేజర్స్ తయారైనాయి. సో లేజర్స్ వలన సరైన డాక్టర్లు వాడినప్పుడు, నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, అనుభవజ్ఞులు, సుశిక్షితులు అయిన బాధ్యతాపరులైన డాక్టర్లు వాడినప్పుడు లేజర్స్తో 100కి 100 పాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పచ్చు. ఓకే అండి. నెక్స్ట్ రమ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా ఏజ్ 48 ఇయర్స్ అండి. ఓకే మా. ఈ లెగ్ మీద మచ్చలు వస్తున్నాయి, ఇంకా పుట్టు మచ్చలు లాగా వస్తున్నాయి. కొన్ని బాడీ ఫుల్ కూడా ఉంటున్నాయి, అక్కడోటి. కొన్నేమో బయటకు ఉప్పెత్తుకు వస్తున్నాయి, కొన్నేమో లోపలనే ప్లేన్ గా ఉంటున్నాయి. ఎందువల్ల అంటారు? అంటే జనరల్గా మన చర్మం పైన ఇన్ఫెక్షన్ వచ్చిన, ట్రామా, ఇరిటేషన్, దెబ్బలు తగిలిన, ఏమైనా దెబ్బలు తగిలి వాటి వలన ఇరిటేషన్స్ ఇలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఫాలోడ్ బై పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంట్ అని. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అలా జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంట్స్ అని తయారవుతాయి అన్నమాట. సో ఇవి నలుపు రంగులో ఉంటే ఆ ఏరియా అంతా ఒక మచ్చ మాదిరిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇవే కాదు, ముఖం మీద ఎటువంటి పిగ్మెంట్ అయినా ఒక్క మంగు తప్పించి, మంగు కూడా తీసేయచ్చు, ఎటువంటి పిగ్మెంట్ అయినా కూడా ఈ లేజర్స్తో మనం పూర్తిగా తీసేయచ్చమ్మా, చాలా తేలిగ్గా తీసేయచ్చు. ఓకే అండి. నెక్స్ట్ దేవి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ఏజ్ వచ్చి 23 అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి దేవి గారు. నా ఏజ్ 23 అండి. ఓకే. నాకు మ్యారేజ్ అవ్వకముందు పింపుల్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు బాబు పుట్టాడు, బాబు పుట్టినాక కూడా తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయండి, బాగా ఎక్కువగా ఉన్నాయి పింపుల్స్, మచ్చలు కూడా. అవునమ్మా, పింపుల్స్ వచ్చిన వాళ్ళకి పింపుల్స్ ద్వారా మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వరకు ఉన్నాయి. అవునమ్మా, ఎన్ని పింపుల్స్ వచ్చినా, ఎన్ని మచ్చలు ఎంత ఎక్కువగా ఉన్నా కూడా 1-2 సిట్టింగ్స్ లేజర్స్ పడితే మచ్చలు మటుమాయమైపోతాయి. అట్లానే పింపుల్స్ కూడా ష్రింక్ అయిపోతాయి. అసలు లేజర్ సిట్టింగ్ చేయగానే సివియర్ పింపుల్ పస్ట్యూల్స్ ఉన్నవాళ్ళకి లేజర్స్ 2 వెరైటీస్ ఆఫ్ లేజర్స్ వాడతాము. పడగానే పింపుల్ ష్రింక్ అయిపోతుంది. ఇట్లా మనం వచ్చినప్పటికీ ప్రొసీజర్ చేసుకొని వెళ్ళేటప్పటికి తేడా తెలిసిపోతుంది. వాటినే క్రయింగ్ పింపుల్స్ అంటారు. దే క్రై అంటే ఇట్స్ నానుడి చిన్న మాట, క్రయింగ్ పింపుల్స్ అంటారు. ష్రింక్ అయిపోతాయి, ఆ గ్లాండ్స్ కాటరైజ్ అయిపోతాయి. సో పింపుల్స్ ఎంత ఎక్కువ ఉన్నా, దాని ద్వారా ఎటువంటి పిగ్మెంటేషన్ వచ్చినా వాటిల్ని 1, 2, 3 సిట్టింగ్స్ ఆఫ్ లేజర్తో, ఒక్కొక్క సిట్టింగ్కి 15-20 నిమిషాలే పడుతుంది, పూర్తిగా ఆ పిగ్మెంట్ని తొలగించేయచ్చు. ఆ పింపుల్స్ని పూర్తిగా మనం కంట్రోల్ అంటే లేకుండా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నప్పుడు అంటే పుట్టుమచ్చలు కానీ లేకపోతే టాటూస్ కానీ రిమూవ్ చేయడం అనేది లేజర్ దాంట్లో అయితే ఈజీనే మీరు చెప్పేదాన్ని బట్టి. కానీ ఇది చూస్తున్నట్లయితే కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చా? వాళ్ళకి అందుబాటులో ఉంటుందా వైద్యం? లేజర్స్ అనేవమ్మా ఒకప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం వరకు మీరు చెప్పినట్టు చాలా కాస్ట్లీ, అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. ఓన్లీ నేషనల్ క్యాపిటల్లో ఉండేవి, స్టేట్ క్యాపిటల్స్లో కూడా లభ్యమయ్యేవి కాదు. మరి ఈ రోజుల్లో ఈ తాలూకా అవేర్నెస్ బాగా పెరిగింది. లేజర్స్తో పని ఖచ్చితంగా అవుతుందని చాలామంది తెలిసింది. సో చాలా ఎక్కువ మంది లేజర్స్ కోసం వస్తున్నారు. సో ఎప్పుడైతే వస్తున్నారో లేజర్స్ని ఎస్టాబ్లిష్ చేసే వైద్యులు కూడా తయారవుతున్నారు. సో దానివలన రేట్స్ బాగా తగ్గిపోయినాయి. అంటే చెప్పాలంటే ఒకప్పుడు 1000 రూపాయలు అయ్యే ప్రొసీజరు ఈరోజు 200 రూపాయలకి లభ్యమని చెప్పచ్చు. చెప్తున్నాను, కొన్ని ప్రొసీజర్స్ అంటే అంత డౌన్ అయినాయి రేట్స్. సో ఇప్పుడు లేజర్స్ చెప్పాలంటే అందరికీ, సామాన్యులందరికీ కూడా లేజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందరు కూడా ఇంత సఫరింగ్ అయ్యి, ఇంత టైం వేస్ట్ చేసి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, నాళ్ళుగా ఖర్చు పెట్టి క్రానిక్ డిజార్డర్స్కి వీటికి అతి తక్కువ టైంలో
చక్కటి రిలీఫ్ సామాన్యమైన ధరలకే వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి గోపాలకృష్ణ గారు. స్టూడియోకి వచ్చి లేజర్ ద్వారా ఎట్లా పచ్చబొట్లు టాటూస్ని రిమూవ్ చేయాలో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.